ఇదే భూమిపైన పండే బంగారం, పేరు ఎర్రచందనం. ఇన్నుండే ఎర్రచందనం విదేశాలకు స్మగ్లింగ్ జరుగుతూ ఉండేదే. నిజానికి కథ ఎర్రచందనం గురించి కూడా కాదు, ఆ స్మగ్లింగ్ సిండికేట్ లో భాగమైన ఓ కూలోడు గురించే. కూలోడు అనే తేలిగ్గా తీసేయొద్దు. నీలంటోడు నాలంటోడో ఏడైనా ఉంటాడో, ఆడలంటోడో ఎర్రచందనం లాగా అరుదుగా ఉంటాడు. యాడికి పోతాండారా? కష్టపడి కొట్టిన సరుకు ఎతకపోయి పోలీసు వాళ్ళు నోట్లో వేస్తామా ఏంది? నా కాడ ఉపయోగం ఉండదే, చేద్దాం రండి. ఏడం చేస్తా ఉండారా? గొర్రెలు కాసేదానికి వచ్చినావు సారు. గొర్రెలు ఏడ్రా మరి గొర్రెలు? గొర్రెలు అడవిలో పోయినాయి సారు మేసేదానికి. ఉంటాయిరా గొర్రెలా? ఒక 200 ఉండవా? ఓ 200 ఉంటాయి స్వామి. గొర్రెలు కాసేనా కొడుకే, గొడ్డలతో ఏం పనిరా? వాళ్ళు గొర్రెలు కాసేదానికి వచ్చినారా, నేను పులొస్తే వేసేదానికి వచ్చిన. ఏం బాయ్ పెద్దంతరం చిరంతరం లేకుండా డిఎస్పీ సార్ తట్టేనా మాట్లాడేదా? మట్టు మరాదులే మర్యాద ఉండదు కాబట్టి ఆ దొంగల్ని దాచిపెట్టినాం. లేకుంటే మీ ముందరే అడవి తట్టించేటోళ్ళవా? అప్పుడు నిజంగానే పరువు పూడ్చేదే. సరుకు పట్టుకోవడానికి వస్తే మొగోడు అనుకుంటేనే దొరికింది పట్టుకోవడానికి వచ్చినారా? ఇలాగున్నారు ఇప్పుడు వద్దులేండి సార్. పెద్ద ఆయన మంచి మాట చెప్తాడాడు సార్, ఇంటే అందరికీ మంచిదే. ప్లీజ్ సార్ రండి సార్. అడవిలోనే సార్ వీళ్ళ బలము. యాడికి పోతారు? ఇచ్చేయండి సార్, బయట పట్టుకుందాం.